ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. బోగస్ ఓటర్ల ఏరివేతే లక్ష్యంగా BLOలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. అయితే సర్తో లక్షలాది ఓట్లు తొలగిస్తారనే ఆందోళన వ్యక్తమవుతుంది. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తీసేయరని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నా జనాల్లో టెన్షన్ మాత్రం పోవటం లేదు. అసలు సర్లో ఏం చేస్తారు? ఓట్ల తొలగించే అవకాశం ఉందా? ఓటు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? బోగస్ ఓటర్లను ఎలా గుర్తిస్తారు? ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అటు ఎవరైతే రాష్ట్ర స్థాయి శిక్షణ నోడల్ అధికారి చెన్నై గారు ఉన్నారో ఆయన మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మనం చూస్తున్నాం SIR ప్రక్రియ అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. ఈ BLOలు ఇంటింటికి కూడా వెళ్తున్నారు. చాలా మందికి SIR అంటే తెలుసు, తెలియని వాళ్ళు కూడా అంతే ఎక్కువ మంది ఉన్నారు. అసలు SIR అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, ఎంత కాలం వ్యవధి ఉంటుంది, ఒకసారి అర్థమయ్యేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అలాగండి, SIR అనేటువంటిది ఇది భారత రాజ్యాంగంలోని 324వ అధికరణము, తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టము 1950లోని సెక్షన్ 21 ప్రకారము ఎన్నికల సంఘము ఓటర్ జాబితాను సవరణ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంది. దాని ప్రకారము మన భారతదేశంలో ఇంతకుముందు 2002 నుంచి 2005 మధ్యలో చివరి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది జరిగింది. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయడం జరిగింది. ఇప్పటికీ 15 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 15 చోట్ల 2 ఫేజ్లలో ఈ యొక్క SIR పూర్తి చేయడం జరిగింది. 3వ ఫేజ్లో ఇప్పుడు తెలంగాణలో చేపట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా దీనిలో 5 దశలు ఉంటాయండి. ఫస్ట్ ఎన్యూమరేషన్ దశ. ఇది 25 జూన్ నుంచి 24 జూలై వరకు జరుగుతుంది. ఈ దశలో వచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నిటితో కలిపి ముసాయిదా ఓటర్ జాబితాను 31 జూలై నాడు ప్రచురించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ జాబితా మీద ఉన్నటువంటి అభ్యంతరాలు సంబంధించి తర్వాత కొత్తగా ఎవరైనా దరఖాస్తులు ఉన్నట్లయితే వాటిని తీసుకోవడం అనేటువంటిది 3వ దశలో జరుగుతుంది. అలాగే ఈ యొక్క ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ తర్వాత అందులో ఉన్నటువంటి నోటీసులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే నోటీసుల జారీ పరిష్కారం అనేటువంటిది 31 జూలై నుంచి 28 సెప్టెంబర్ వరకు జరుగుతుంది. వీటన్నిటిని కూడా డిస్పోజ్ చేసి అక్టోబర్ 1, 2026 నాడు తుది జాబితాను ప్రచురించడం జరుగుతుంది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ అనేటువంటి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా BLOలు ఇంటింటికి వెళ్తారు. 10 జూన్ 2026 నాటికి ఉన్నటువంటి ఓటర్ జాబితా ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా వారి చిరునామాలు ఏవైతే ఉన్నాయో ఓటర్ జాబితాలో ఆ చిరునామాలకు వెళ్ళి వారికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఈ 2 ఎన్యూమరేషన్ ఫామ్స్లో ఓటరు తన యొక్క వివరాలను నింపి ఒకటి తన దగ్గర ఉంచుకుంటాడు, ఒకటి BLOకి ఇవ్వడం జరుగుతుంది. BLO తీసుకున్న తర్వాత ఏదైతే 2వ ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్ దగ్గర ఉందో దాని మీద ఒక ఎన్యూమరేషన్ ఫామ్ నింపబడి సంతకం చేయబడి తనకు ముట్టినట్టుగా రసీదు లేదా అక్నాలజ్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి సంతకం చేసి ఇచ్చినటువంటి అందరి పేర్లు కూడా ముసాయిదా ఓటర్ జాబితాలో ఉంటాయి. ఎన్యూమరేషన్ ఫాము ఇచ్చినటువంటి వాళ్ళందరి పేర్లు ముసాయిదా జాబితాలో ఉంటాయి. ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలింగ్ స్టేషన్ వారీగా పబ్లిక్ ఆఫీసెస్లో మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక పోలింగ్ స్టేషన్లో ఒక 900 మంది ఉన్నారనుకుంటే మనం 900 ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తారు BLOలు. అందులో ఒక 800 ఫామ్స్ తిరిగి వచ్చాయనుకుంటే ఈ 800 మంది పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో కంపల్సరీ ఉంటాయి ఓటర్ల పేర్లు. ఈ తిరిగి ఇవ్వలేనటువంటి 100 ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక ప్రాబబుల్ రీజన్తో అంటే చనిపోవడం వల్ల ఇవ్వలేకపోయారా, లేకపోతే శాశ్వతంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇవ్వలేకపోయారా, లేదా వాళ్ళకు ఇంకో చోట ఉండడం వల్ల ఇక్కడ ఇవ్వలేకపోయారా, లేదా వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించారా, ఇటువంటి కారణాలతో ఈ 100 మందికి సంబంధించినటువంటి జాబితాలను కూడా పోలింగ్ స్టేషన్ వారీగా పబ్లిష్ చేయడం జరుగుతుంది, డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే దీనిలో పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని నింపించినటువంటి అందరి పేర్లు కూడా డ్రాఫ్ట్లో ఉంటాయి, ఎవరి పేరు కూడా తొలగించడం జరగదు. ఈ ఎన్యూమరేషన్ ఫేజ్లో
ఎన్యుమరేషన్ ఫామ్తో పాటు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయరు. ఎన్యుమరేషన్ ఫామ్లో ఇచ్చినటువంటి గత ఎస్ఐఆర్లో సంబంధించి ఇచ్చినటువంటి వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నా లేదా అసలు మ్యాపింగ్ వివరాలే ఇవ్వనటువంటి వాళ్ళను నోటీస్ పీరియడ్లో అంటే 31 జూలై తర్వాత వెరిఫై చేసుకుంటూ వాళ్లకు ఏమైనా అదనపు డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకు నోటీసులు జారీ చేస్తారు. వాళ్లకు సరి అయినటువంటి అవకాశం ఇవ్వకుండా, వారి యొక్క వాదన వినకుండా లేదా వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి వివరణను కన్సిడర్ చేయకుండా, వీటితో పాటు తప్పనిసరిగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి గారు తప్పనిసరిగా స్పీకింగ్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వాలి. సరైనటువంటి ఆదేశము ఉత్తర్వు లేకుండా ఎవరి పేరు కూడా ఒకసారి డ్రాఫ్ట్ రోల్లో వచ్చిందంటే తొలగించడానికి వీలు లేదు. సరి అయిన విచారణ తర్వాత మాత్రమే తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశము అర్హులైనటువంటి ప్రతి ఓటరు కూడా జాబితాలో ఉండాలి. అర్హత లేనటువంటి వాళ్ళు, అనర్హులైనటువంటి వాళ్ళు జాబితా నుండి తొలగించబడాలనేటువంటి ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం దీన్ని చేపట్టడం జరిగింది. అంటే అనర్హత అంటే భారత రాజ్యాంగంలోని 325, 326 అధికరణం ప్రకారము ప్రజా ప్రాతినిధ్య చట్టములోని సెక్షన్ 16, 19, 20ల ప్రకారము భారతీయ ఓటర్ జాబితాలో ఓటర్గా నమోదు కావాలి అంటే అతను భారతీయ పౌరుడై ఉండాలి. రెండవది, ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఆ చిరునామాలో సాధారణ నివాసి అయి ఉండాలి. తర్వాత అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో భారతీయ పౌరుడై ఉండాలి, 18 సంవత్సరాలు అర్హత తేదీ నాటికి నిండి ఉండాలి, ఆ ప్రదేశంలో నివాసం ఉంటూ ఉండాలి. ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మన ఓటర్ జాబితాలో ఎన్రోల్ చేయబడడానికి అర్హత కలిగి ఉంటారు. కొంతమంది 2 రాష్ట్రాల్లో కూడా ఉంటారు. ఇక్కడ తెలంగాణలో ఓటు హక్కు ఉంటుంది అండ్ ఏపీలో కూడా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళే అంటారా? ఇక్కడ ఉండి అక్కడ తీసేయటం అలాంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అంటే ఈ ఎస్ఐఆర్లో భాగంగా మనకంటే ఒక 10 రోజుల ముందు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇందులో ఎన్యుమరేషన్ ఫామ్లోనే ఒక డిక్లరేషన్ ఉంటుందండి 4th పార్ట్లో. ఏమని అంటే, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మరే ఇతర కాన్స్టిట్యుయెన్సీలో కానీ లేదా ఇదే కాన్స్టిట్యుయెన్సీలో 2 ప్రదేశాల్లో కానీ మేము ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వటం లేదు. ఇది మాకు తెలిసే మేము ఇస్తున్నాము. మాకు ఎన్ని చోట్ల ఉన్నా ఒకే చోట ఇస్తున్నాము. ఒకవేళ మేము ఇచ్చినటువంటి సమాచారం తప్పని భావించినట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టము 1950లోని సెక్షన్ 31 ప్రకారము మాకు 1 సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా 2 విధించబడుతుందనే విషయం కూడా మాకు తెలిసే మేము ఈ డిక్లరేషన్ ఇస్తున్నామని చెప్పేసి ఎన్యుమరేషన్ ఫామ్లో డిక్లరేషన్ పార్ట్లో ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళకు 2 చోట్ల ఉన్నా 3 చోట్ల ఉన్నా ఇది వాళ్ళకి అవకాశం, ఏదైనా ఒక చోట మాత్రమే వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఎక్కడైతే సాధారణ నివాసిగా ఉన్నారో, ఏ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోనైతే వాళ్ళు నివాసం ఉంటున్నారో అక్కడ మాత్రమే వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వాలి. మిగతా చోట ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా అక్కడ డిలీట్ అయిపోతుంది. సో ఒకవేళ తర్వాత కనుక 2 ఉన్నట్టు కనుక దృష్టిలోకి వచ్చి ఏదైనా కంప్లైంట్ లాంటిది వచ్చినప్పుడు చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. 2 దగ్గరలు ఉన్నప్పుడు ఒక దగ్గర ఎన్యుమరేషన్ ఫామ్ అప్లై ఇచ్చిన తర్వాత మీకు బిఎల్ఓలకి నెక్స్ట్ వేరే దగ్గర డిలీట్ అయిపోతుంది. అలా డిలీట్ చేస్తున్నప్పుడు మరి ఈ పర్సన్కి మీరు ముందుగానే తెలియచేస్తారా? అంటే మీది ఇలా ఇదవుతుంది ఇది అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? ఎందుకంటే కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం మీకు చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా ఆ ఓటర్ జాబితాలో ఎవరెవరి అయితే ఎన్యుమరేషన్ ఫామ్స్ తిరిగి రావో వారందరి వివరాలను కూడా మనం పోలింగ్ స్టేషన్ వారీగా ఏ కారణం చేత వాళ్ళు తిరిగి ఎన్యుమరేషన్ ఫామ్లు ఇవ్వలేకపోయారు అనేటువంటి కారణం పెట్టి కూడా అక్కడ మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఇది సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి గారి వెబ్సైట్లో పెడతాము. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా చూసుకోవడానికి వీలుగా సిఓ గారి వెబ్సైట్లో కూడా పోలింగ్ స్టేషన్ వారీగా, కాన్స్టిట్యుయెన్సీ వారీగా, అందులో పోలింగ్ స్టేషన్ వారీగా ఎవరెవరి ఎన్యుమరేషన్ ఫామ్స్ తిరిగి రాలేదు, అంతకు ముందున్న జాబితాలో ఉండి ఇప్పుడు డ్రాఫ్ట్ జాబితాలో లేకుండా ఏవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్ వారిగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చెక్ చేసుకోవచ్చు. చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు కానీ పుట్టింటి దగ్గర ఓటు హక్కు ఉండి దాని తర్వాత అత్తింటి దగ్గర కూడా అప్లై చేసుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు, ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ముందుగానే చెప్తారా? ఇప్పుడు మీరు అన్నారు ఒకవేళ తెలిసి కనుక వాళ్ళు 2 దగ్గర అప్లై చేసుకుని ఉండుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బిఎల్ఓలు వెళ్ళిన వాళ్ళు మీరు ఒకవేళ రెండిట్లో అర్హత కలిగి ఉంటే
ఉంటే కనుక శిక్షార్హులు, ఇది వర్తిస్తుంది, ఈ సెక్షన్ కింద మీకు శిక్ష పడుతుంది, మీరు ఇలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేవి బిఎల్ఓలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్? బిఎల్ఓలు చేస్తారండి. మేము కూడా సామాజిక మాధ్యమాల ద్వారా, మాకున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, తర్వాత మాకున్నటువంటి స్వీప్ కార్యక్రమాల ద్వారా కూడా ఈ విషయాన్ని ఓటర్లందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఒకటి కంటే సెక్షన్ 17 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారము ఒకటి కంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలలో ఓటు నమోదు చేసుకోవడానికి వీల్లేదు. సెక్షన్ 18 ప్రకారము ఒకే కాన్స్టిట్యున్సీలో కూడా 2 చోట్ల చేసుకోవడానికి వీల్లేదు. సో మీరు తెలుసో తెలియక ఇంతకుముందు మోర్ దెన్ 1 ప్లేస్ లో మీరు ఎన్రోల్ అయి ఉంటే కూడా ఇప్పుడు ఏదైనా ఒక చోట మాత్రమే మీరు ఇవ్వాలి, ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే ఇవ్వాలి. మీరు తెలిసి చేసినా తెలియక చేయకుండా రేపు ఇది శిక్షారమైనటువంటి నేరం కాబట్టి ఇబ్బంది పడద్దనేటువంటి దాన్ని కూడా మా సిఓ గారు తరచుగా చెప్తూ ఉన్నారు. మేము కూడా కింద స్థాయి పనిచేసేటువంటి అన్ని ఎన్నికల సిబ్బంది కూడా దాని మీద ప్రచారం చేయడానికి గౌరవ సిఓ గారు వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బిఎల్ఓలు ఇంటికి వచ్చి మన డీటెయిల్స్ అన్ని నమోదు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో ఉన్న పెద్ద అపోహ ఏంటంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేది చేస్తారు వీళ్ళు అనే అపోహ ఉంది. దానికి మీరు సమాధానం చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ బిఎల్ఓలు వచ్చినప్పుడు ఇంటికి ఒకవేళ ఇంట్లో ఎవరైనా అవైలబుల్లో లేకపోతే, ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అనేవి నోట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఇంట్లో లేను, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, నాకు ఏపీలో జరుగుతుంది ఎస్ఐఆర్ ప్రక్రియ, సో నేను అక్కడ లేని సైన్ చేయడానికి, అలాంటప్పుడు ఎలా బిఎల్ఓలు ఎలా ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఏదైతే ఓటర్ జాబితాలో ఉన్నటువంటి చిరునామాలో ఎంతమంది ఓటర్లుగా నమోదై ఉన్నారో వాళ్ళ ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో సభ్యులందరూ ఉన్నా లేకున్నా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉన్నా వాళ్ళు అందుబాటులో లేకున్నా డోర్ దగ్గర పెట్టి ఆ పక్క వాళ్ళకి చెప్పి రావడం జరుగుతుంది. ఈ ఇచ్చిన ఫస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఫామ్స్ నింపిన తర్వాత నింపడంలో కూడా వాళ్ళకి అవసరమైనటువంటి సహాయాన్ని బిఎల్ఓలు అందించడం జరుగుతుంది. నింపిన తర్వాత కలెక్ట్ చేసుకున్నటువంటి టైంలో వీళ్ళు తిరిగి కలెక్ట్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. అదే సమయంలో ఎవరైతే వాళ్ళ వివరాలన్నీ ఇచ్చారో మీరు ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే మీ ఓటు మీ ముసాయిదా జాబితాలో మీ పేరు ఉండదు కాబట్టి ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా బిఎల్ఓస్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ప్లస్ ఇచ్చినటువంటి కూడా ఇటు మేము చేసేటువంటి ప్రచారము తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్లో అది ఉండడం వల్ల కూడా వాళ్ళందరికీ అవగాహన కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకొని సరైనటువంటి వివరాలను నింపి బిఎల్ఓలకి అందజేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మరొకసారి వాళ్ళకి మనవి చేస్తున్నాం. ఓకే, సరే, బిఎల్ఓలు ఇంటికి వస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు, దాని తర్వాత ప్రొసీడర్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ముసాయిదా జాబితా గురించి వెయిట్ చేయాలి. ముసాయిదా జాబితాలో ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉన్నా పేరు రాని వాళ్ళు ఈ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల, అధికారుల చుట్టూ తిరగాల, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది కూడా ఉంది. సో అలాంటి వాళ్ళ దగ్గరికి మళ్ళీ బిఎల్ఓలు వెళ్తారా, లేదంటే వాళ్ళే మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలా? అయితే దీని అందరికీ ఏంటంటే భారత ఎన్నికల సంఘము ఈసీఐ నెట్ అనేటువంటి ఒక మొబైల్ యాప్ను రూపొందించడం జరిగింది. ఇది గూగుల్ ప్లే స్టోర్స్లో ఆండ్రాయిడ్ యూజర్స్కు తర్వాత ఐఫోన్ యూజర్స్కు iOS సిస్టంలో కూడా అందుబాటులో ఉంది. దాంట్లో మనము లాగిన్ అయినట్లయితే మనము ఏదైతే డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తామో చేసిన తర్వాత దాని యొక్క డ్రాఫ్ట్ రోల్ను కూడా ఈ యొక్క సిఓ గారి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే voters.eci.gov.inలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈసీఐ నెట్ మొబైల్ యాప్ ఉన్నటువంటి వాళ్ళు నేరుగా ఓపెన్ చేసి మొబైల్ ద్వారా కూడా వాళ్ళ యొక్క పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ముసాయిదా జాబితాలో మీరు అన్నట్టుగానే ఎన్యుమరేషన్ ఫామ్ సకాలంలో ఇవ్వలేకపోవచ్చు, అతనికి ఒక దగ్గరే ఓటు ఉంది కానీ అక్కడ కూడా సకాలంలో ఇవ్వలేదనుకుంటే అతని పేరు ముసాయిదా జాబితాలో రాకపోవచ్చు. అప్పుడు ఈ యొక్క 31 జూలై నుంచి ఏదైతే 30 ఆగస్టు వరకు ఉన్నటువంటి దరఖాస్తుల అభ్యంతరాల కాలంలో వాళ్ళు కొత్తగా ఫామ్ 6 దానికి అవసరమైనటువంటి పత్రాలు జత చేస్తూ దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా నింపి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు, సంబంధిత బిఎల్ఓ లేదా ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయంలో ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్ కూడా అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. సో అప్పుడు అదే సమయంలో ఒకవేళ డ్రాఫ్ట్ జాబితాలో వారి పేరు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొక ప్రదేశంలో ఉంటే అక్కడికి ఓటు మార్చుకోవాలన్నా ఫామ్ 8 ద్వారా కూడా వాళ్ళు తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రదేశానికి కూడా ఓటు మార్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రధానంగా బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఫామ్ అందజేసిన తర్వాతే ప్రొసీడర్ అనేది ముందుకు కొనసాగుతుంది. కొంతమంది వాళ్ళు వచ్చినప్పుడు ఇళ్లలో ఉండకపోవచ్చు, పనులకు వెళ్ళి ఉండొచ్చు, లేదంటే మీరు ఇందాక అన్నట్లుగానే బిఎల్ఓలు ఫామ్ అక్కడ పెట్టి పక్కన వాళ్ళకి చెప్పి వెళ్తారు అని, ఒకవేళ అది కూడా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఒక కుటుంబానికి బిఎల్ఓ ఈ కుటుంబానికి సంబంధించి ఈ పరిధికి సంబంధించి నా బిఎల్ఓ ఇతను అని ఎలా తెలుసుకోవాలి?
బిఎల్ఓకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మేము సిఓ గారి వెబ్సైట్లో పోలింగ్ స్టేషన్ వారిగా పెట్టడం జరిగింది. ఓకే. అలాగే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఈసీఐ.నెట్ మొబైల్ యాప్లో మీరు ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు వెంటనే మీ పోలింగ్ స్టేషన్ ఏది, ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి బిఎల్ఓ పేరు, ఫోన్ నెంబరు, మీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ యొక్క పేరు, ఫోన్ నెంబరు, డిఓ మీ జిల్లా ఎన్నికల అధికారి గారి యొక్క పేరు, ఫోన్ నెంబరు, సిఓ గారి పేరు, ఫోన్ నెంబర్ అన్నీ కూడా అందుబాటులో వస్తాయి. సో ఎపిక్ నెంబర్ ద్వారా మీరు ఈసీఐ మొబైల్ నెట్ యాప్లో చూసుకోవచ్చు మీ బిఎల్ఓ ఎవరో. అలాగే మీరు డైరెక్ట్ ఒకవేళ కావాలనుకుంటే వెబ్సైట్ ద్వారా సిఓ గారి వెబ్సైట్లో కూడా కాన్స్టిట్యున్సీ వారీగా అందులో ఉండేటువంటి బిఎల్ఓల యొక్క పేర్లు పోలింగ్ స్టేషన్ వారీగా ఆల్రెడీ అందుబాటులో పెట్టడం జరిగింది. వాళ్ళు కాల్ చేసినట్లయితే వాళ్ళు చేస్తారు. అట్లాగే మీరు ఇంతకుముందు అన్నట్టుగా వాళ్ళు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు అయితే నేరుగా voters.eci.gov.in ద్వారా కానీ ఈసీఐ మొబైల్ యాప్ ఉపయోగించుకొని కూడా వాళ్ళు ముందుకెళ్ళచ్చు. చదువుకున్న వాళ్ళు ఎలా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలో ఏంటో అనేది అందరికీ తెలుస్తుంది. ఒకవేళ నిరక్షరాస్యుల వాళ్ళు అయితే వాళ్ళకి అసలు యాప్ని హ్యాండిల్ చేయడమే రాదు, చూడటమే రాదు, అలాంటి వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళ యొక్క బిఎల్ఓగా పరిధి ఏదైతే ఉందో వాళ్ళు ఏ పోలింగ్ స్టేషన్లో అయితే ఉంటారో ఆ పోలింగ్కి సంబంధించిన బిఎల్ఓని కనుక సంప్రదించినట్లయితే ఆఫ్లైన్లో ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఆఫ్లైన్లో కూడా వాళ్ళ యొక్క దరఖాస్తును బిఎల్ఓకి అందజేయవచ్చు. సో తర్వాత అట్లాగే పబ్లిక్ ప్లేసెస్లో ఏదైతే మనం ముసాయిదా జాబితా డిస్ప్లే చేస్తున్నామో వాళ్ళు 31వ తారీఖు తర్వాత అక్కడికి వెళ్ళి ఓటర్ జాబితాలో వాళ్ళ పేరు ఉందో లేదో చూసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి అవసరమైనటువంటి ఫామ్స్ మీరు అన్నట్టు భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు బిఎల్ఓలు ఇంటికి వెళ్ళేటప్పుడే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఎవరైనా 1 అక్టోబర్ 2026 నాటికి 18 సంవత్సరాలు నిండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు లేదా అసలు ఓటు ఇంతకుముందు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రతి బిఎల్ఓ 30 ఎంటీ ఫామ్ 6లు మరియు డిక్లరేషన్ ఫామ్స్ వారితో పాటు తీసుకెళ్తున్నారు. ఒక కుటుంబంలో ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా సరే మా ఇంట్లో ఇంకొక అర్హత కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అన్నట్లయితే ఫామ్ 6 నింపి వాళ్ళు అప్పుడే బిఎల్ఓకి ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు బిఎల్ఓలు వచ్చినప్పుడు ఇల్లు చేంజ్ అయ్యే వాళ్ళు ఉంటారు, అంటే అద్దుకున్న వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ. బిఎల్ఓ వచ్చినప్పుడు నేను ఒక ఇంట్లో ఒక ఏరియాలో ఉన్నాను, ఆ ఇంట్లో ఉన్నాను, ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేసాను, అయిపోయింది. నేను దాని తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ అక్కడ నుంచి అద్దెకుంటున్నాను కాబట్టి ఇల్లు చేంజ్ అయ్యి వెళ్ళి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని ఎలా కమ్యూనికేట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఈ ప్రస్తుత ఓటర్ జాబితాలో ఏదైతే అడ్రస్ ఉందో అక్కడికి మాత్రమే ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ జరుగుతాయి. ఓకే. ఒకవేళ బిఎల్ఓ వెళ్ళినప్పుడు లేకున్నా బిఎల్ఓ కనీసం 3 సార్లు ఆ ఇంటికి విజిట్ చేస్తుంది. సో ఒకసారి కాబట్టి ఒకసారి అయినా వాళ్ళు ఉండే అవకాశం ఉందని. 3 సార్ల తర్వాత కూడా లేనట్లయితే చుట్టుపక్కల వారిని అడిగి ఫామ్స్ వాళ్ళకు వెళ్ళలేదు కాబట్టి ఆ ఫామ్స్ వాళ్ళకి రిటర్న్ తీసుకొని దాని మీద రీజన్స్ రాసి పెట్టుకోవడం జరుగుతుంది. మీరు అన్నటువంటి విధంలో ఒకవేళ ఇప్పుడు ఇక్కడ వచ్చింది, ముసాయిదా జాబితాలో కూడా వచ్చింది, ప్రస్తుతం అతను వేరే అడ్రస్కు మారాలనుకున్నట్లయితే ఫామ్ 8 ద్వారా ముసాయిదా జాబితా ప్రశ్న తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాసెస్ చేసి అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఓటు. ఓకే. కొత్తగా ఓటు అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ ప్రక్రియలో వాళ్ళు ఏ ఫామ్ని ఫిలప్ చేయాలి సార్? ఫామ్ 6ను ఫిలప్ చేయాలి. దాంతోపాటు కొత్త డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫామ్లో ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ ఫామ్లో ఉన్నటువంటి వివరాలను కూడా నింపి వాళ్ళు ఫామ్ 6కు దానికి అవసరమైనటువంటి పత్రాలు ప్లస్ ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ను కలిపి బిఎల్ఓకు అందజేస్తే సరిపోతుంది. కొన్ని లక్షల మంది ఓటర్ల ఏదైతే చిరునామాలు ఉంటాయో లేదంటే వివరాలు ఉంటాయో వాటిలో లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఎంతమంది ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా ఇందులో మనం చూసినట్లయితే ఓటర్లు తొలగించడం అనేది అసలు ఉద్దేశం కాదు. అర్హత లేనటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు కూడా ముఖ్యంగా మనం నగర ప్రాంతాల్లో చూసినట్లయితే చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు కూడా కొంతవరకు ఎక్కువ శాతం ఉంటూ ఉంటాయి. అట్లాగే తరచుగా అడ్రస్లు మారుతూ ఉంటాయి. వాళ్ళు కొత్త ప్రదేశాల్లో నమోదు చేసుకోవడం, పాత ప్రదేశాల్లో తొలగించుకోకపోవడం వల్ల కూడా ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటిని తీసివేసేటువంటి ఉద్దేశంతో చేపట్టేటటువంటి ప్రక్రియ ఇది. అర్హులైనటువంటి వాళ్ళ యొక్క ఓట్లు తొలగించేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటిది కాదు. ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా శాశ్వతంగా వలస వెళ్ళినటువంటి వాళ్ళు, ఒకరికంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఓట్లను సరైనటువంటి మార్గం ద్వారా తొలగించడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి దాన్ని చేపట్టడం జరిగింది.
నేను ఇంతకుముందు ఓటు వేశాను సార్, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు ఓటు వేశాను, అండ్ ఇప్పుడు ఎలక్షన్లో కూడా నా పేరు ఉంది, అయితే ఓటర్ లిస్ట్లో నా పేరు ఉంది. అయినా ఇప్పుడు వచ్చే ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఏం మార్పులు జరుగుతాయి అంటారు? ఉన్న వాళ్ళని అలానే ఉంచుతారా, లేదంటే అర్హత లేని వాళ్ళని తీసివేయడం అనే ప్రక్రియను మనం చూస్తున్నాం. అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ నేను ఎందుకు చేసుకోవాలనే క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశ పౌరులుగా మనం ఓటు హక్కును కలిగి ఉండడం కూడా మన ప్రధానమైనటువంటి విధుల్లో ఒకటి. మనము ఎన్నికల నిర్వహణకు తప్పులు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్యూర్ ఎలక్టర్ రోలు ఎంతో అవసరమైనటువంటిది ఉంది. దానిలో భాగంగా ఈ ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి తప్పులను సవరించడానికి చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. దానిలో భాగంగా ఈ యొక్క మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి చేపడుతూ ఉన్నాము. ఇంతకు ఉన్నటువంటి ఓటు మీరు ఇప్పుడు అదనంగా మీ దగ్గర నుంచి కూడా ఏమీ అడగట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే మరొకసారి మీ యొక్క చిరునామాను, మీ యొక్క వివరాలను మీ ద్వారా ధృవీకరించుకొని ఓటర్ జాబితాలో కొనసాగించేటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి ఇదివరకు ఉన్నటువంటి మీ ఎపిక్ కార్డు మారదు, మీ యొక్క పోలింగ్ స్టేషన్ మారదు. మీరు కావాలనుకుంటే తప్ప మీరు కేవలం ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వడం ద్వారా అలాగే కొనసాగడానికి ఇది యొక్క ఎస్ఐఆర్ అనేటువంటి తోడ్పడుతుంది. 2002 ఓటర్ల రికార్డులు అనే దాని ప్రకారం చూస్తే ప్రజల్లో చాలా గందరగోళం ఉంది. అంటే అప్పటి నుంచి మాకు కంటిన్యూ అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు సడన్గా అని చెప్పి దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇస్తారు సార్? 2002 లాస్ట్ ఎస్ఐఆర్ అనేటువంటిది 2002లో జరిగింది తెలంగాణలో. సో భారత ఎన్నికల సంఘము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినప్పుడు దాన్ని ప్రోబేటివ్ ఎవిడెన్స్గా తీసుకుంటూ అందులో ఉన్నటువంటి ఓటర్లు కానీ వారి యొక్క వారసులు కూడా ఆల్రెడీ ప్రూవెన్ ఎలిజిబుల్ ఎలక్టర్స్గా వస్తారనేటువంటి ఉద్దేశంతో 2002 ఓటర్ జాబితాకు మ్యాపింగ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. సో 2002 ఓటర్ జాబితాలో ఇప్పుడు 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క పేర్లు 2002లో ఉండడానికి అవకాశం లేదు. సో 2002 ఓటర్ జాబితాలో పేరుంది, ప్రస్తుతం ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క 2002 జాబితా యొక్క వివరాలు ఇస్తే సరిపోతుంది మ్యాపింగ్కు. అట్లాగే ఈ యొక్క 2002 జాబితాలో ఓటర్ జాబితాలో పేరు లేదు కానీ ఇప్పుడు ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లి లేదా తండ్రి లేదా పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు కూడా ఇవ్వవచ్చు. ఈ రెండు వివరాలు తెలియదు వాళ్ళకు, అసలు 2002 జాబితా గురించే తెలియదు మీరు అడిగినటువంటి ప్రశ్నకు. సో అసలు మ్యాపింగ్ వివరాలు ఇవ్వకున్నా కానీ వాళ్ళ పేరు ముసాయిదా ఓటర్ జాబితాలో ఉంటుంది. సో మ్యాపింగ్కు తర్వాత ఓటర్ జాబితాను తొలగిస్తారు అనేటువంటిది ఒక అపోహ. వివరాలు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు ఉంటుంది. ఆ తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్స్ వెరిఫికేషన్ తర్వాత సంబంధిత నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అదనపు డాక్యుమెంట్లు కలెక్ట్ చేయడం జరుగుతుంది తప్ప ఇప్పుడు మ్యాపింగ్ చేయకపోతే జాబితాలో ఓటు పోతుంది అనేటువంటిది కేవలం అపోహ మాత్రమే. ఓకే, చాలా మందికి ఇప్పుడు ఎన్యూమరేషన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బిఎల్ఓలు ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. దీని గురించి మీ వరకు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా ఏమై ఉన్నాయి సార్? అంటే మన దగ్గర ప్రాసెస్ అనేది మొన్ననే స్టార్ట్ అయింది, 25th నాడే స్టార్ట్ అయింది. మేము దీనికోసము సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి గారి కార్యాలయాల్లో, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి గారి కార్యాలయాల్లో, జిల్లా ఎన్నికల అధికారి గారి కార్యాలయంలో మా దగ్గర కూడా హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. అట్లాగే 1950 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అది కాకుండా voters.eci.gov.in ద్వారా లేదా ఈసీఐ నెట్ మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ ఏ కాల్ విత్ యువర్ బిఎల్ఓ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది. వారు కావాలనుకుంటే అది ఉపయోగించుకొని కూడా డైరెక్ట్ బిఎల్ఓకి కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు అన్నట్టు బిఎల్ఓ వచ్చినప్పుడు లేనట్లయితే వాళ్ళు బిఎల్ఓ నెంబర్ను తెలుసుకొని ఫోన్ చేసి నేను లేను, రేపు వస్తా లేదా ఎల్లుండి వస్తాను, అందుబాటులో ఉంటాను, మీ దగ్గర ఉంచండి అనేటువంటి రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కూడా బిఎల్ఓ ద్వారా చేసుకొని వాళ్ళకి ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. అండ్ మీరు చెప్పారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు హక్కును కూడా అప్లై చేసుకోవచ్చు అని. 18 సంవత్సరాలు నిండింది అని ఏ సమయం వరకు చూస్తారు? 1/10/2026 అండి. ఓకే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క అర్హత తేదీ October 1, 2026. సో October 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా నమోదు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫేజ్లోనైనా Form 6 ఇవ్వవచ్చు విత్ డిక్లరేషన్ ఫాము, లేదా ముసాయిదా జాబితా ప్రశ్న తర్వాత అయినా ఇవ్వవచ్చు.
ఇప్పుడు ఇచ్చిన అప్పుడు ఇచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా మరణించినా ఓటు హక్కు కలిగి ఉండి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుని ఉండి ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ ప్రక్రియకు వెళ్ళినప్పుడు వాళ్ళ చనిపోయి ఉండొచ్చు, వివాహమై వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళవి ఎలా డిలీట్ చేస్తారు ఓటుని? అంటే ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చినప్పుడు ఒక ఇంట్లో 5గురికి ఇచ్చాం, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ ఫామ్ నింపి తిరిగి ఇవ్వడం జరగదు. ఓకే, 4 వ్యక్తులు మాత్రమే ఫామ్ నింపి ఇస్తారు. ఆ ఒక వ్యక్తి ఇవ్వడు. రీజన్ ఏంటి అని అడిగినప్పుడు కుటుంబ సభ్యులు చెప్తారు, ఈయన డెడ్ అండి అని చెప్తే ఇది సంతకం చేసి తిరిగి రాదు, రీజన్ డెడ్, లేదా పర్మనెంట్లీ షిఫ్టెడ్, మ్యారీడ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్, లేదా వేరే దగ్గరికి ఆల్రెడీ ప్రస్తుతానికి అందుబాటులో లేరు, లేదా ఫామ్ ఇవ్వడానికి నిరాకరణ రీజన్స్ రాసుకుంటాము. ఇవే రీజన్స్ను మనము డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత ఓటర్ అంతకుముందు జాబితాలో ఉండి ఇప్పుడు లేనటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కేటగిరీ వైజ్ పెట్టినప్పుడు అందులో వీటిని మనము పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, బిఎల్ఓలు వెళ్ళి ఇచ్చే ఎన్యూమరేషన్ ఫామ్ 8 కదా సార్, అది ఫామ్ 8లో 8 కాదండి, సెపరేట్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది సెపరేట్ అండి. ఓకే, ఎన్యూమరేషన్ ఫామ్లో అసలు ఎటువంటి అంశాలని మనం ఫిల్ చేయాలి, ఓటర్ ఎటువంటి అంశాలని అందులో ఫిల్ చేయాలి, బిఎల్ఓలకి ఎటువంటి అంశాలను తెలియజేయాలి ఒకసారి చెప్పండి. ఇందులో 5 పార్ట్స్ ఉంటాయండి మొత్తము. ఓకే, మొదటి పార్ట్లో అది ఆల్రెడీ ప్రీఫిల్డ్ అయి వస్తూ ఉంది. అందులో ఫస్ట్ ఓటర్ యొక్క పేరు, ఎపిక్ నెంబరు, అడ్రస్ ఉంటుందండి. రెండవది అతని యొక్క ప్రస్తుత కాన్స్టిట్యున్సీ పేరు, దాని యొక్క నంబరు, ఆ కాన్స్టిట్యున్సీలో ఇతని పోలింగ్ స్టేషన్ యొక్క పేరు, నంబరు, సీరియల్ నెంబర్ ఉంటుందండి. థర్డ్ బాక్స్లో పైన ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇది క్యూఆర్ కోడ్ ఎవరికి వారికి సెపరేట్గా ఉంటుంది, డిస్టింక్ట్గా ఉంటుంది. దాని తర్వాత ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఏదైతే ఫోటో ఉందో అవైలబుల్ ఫోటో అది ప్రింట్ అయి వస్తుంది. సో దాని పక్కన అతను లేటెస్ట్ కరెంట్ ఫోటో పేస్ట్ చేయడానికి కూడా ఒక ప్రావిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి లాస్ట్ ఎస్ఐఆర్లో వివరాలను అడిగేది సెకండ్ పార్ట్ అండి. సో ఇందులో 2 బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ బాక్స్లో ఇప్పుడు ఓటర్గా ఉన్నాడు, 2002 జాబితాలో కూడా అతని యొక్క వివరాలు ఉన్నట్లయితే 2002 ఓటర్ జాబితాలో ఉన్నటువంటి వివరాలను మొదటి బాక్స్లో నింపాలి. వాళ్ళు రెండో బాక్స్ నింపాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 2000 ప్రస్తుత ఓటర్ జాబితాలో వారు ఓటర్గా నమోదై ఉన్నారు. 2002 ఓటర్ జాబితాలో వారి యొక్క పేరు లేదు, వారి యొక్క పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వివరాలు ఉన్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు 2002 జాబితాలో ఏ విధంగా ఉంటే అదే విధంగా రెండవ బాక్స్లో నింపుతారండి. ఇది అయిన తర్వాత మూడవ పార్ట్లో ప్రస్తుతము ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఎవరికైతే ఇచ్చామో ఆ ఎలక్టర్ యొక్క వివరాలు ఉంటాయి. అతని యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ అనేది ఆప్షను, తండ్రి పేరు, తర్వాత తండ్రి యొక్క ఎపిక్ నెంబరు, తల్లి పేరు, తండ్రి యొక్క ఎపిక్ నెంబరు అందుబాటులో ఉంటే, వివాహం అయితే భాగస్వామి పేరు, భాగస్వామి యొక్క ఎపిక్ నెంబరు, ఈ వివరాలు ఉంటాయండి థర్డ్ పార్ట్లో. ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి డిక్లరేషన్ పార్ట్. నేను కానీ నా కుటుంబంలోని ఎవరు కూడా వేరే ఏ కాన్స్టిట్యున్సీలో కూడా మేము ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వలేదు, లేదా ఇదే కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల కూడా ఇవ్వలేదు. అలా ఇవ్వడం అనేది నేరం అనేది మాకు తెలుసు. మేము తెలిసి చేసినా తెలియక చేసినా సెక్షన్ 31 ప్రజాప్రాతినిధ్య చట్టము 1950 ప్రకారము 1 సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 కూడా విధించబడతాయనే విషయం మాకు తెలుసు అని డిక్లరేషన్ ఉంటుంది. దాని కింద ఓటరు అందుబాటులో ఉంటే ఓటరు స్వయంగా సంతకం చేసి ఇవ్వచ్చు. ఒకవేళ ఓటర్ అందుబాటులో లేకపోతే ఆ కుటుంబం యొక్క పెద్ద అడల్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ కూడా అతని తరపున సంతకం చేసి ఇవ్వచ్చు. కానీ అడల్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ సంతకం చేసి ఇచ్చినప్పుడు అతనికి ఓటర్కు ఉన్నటువంటి బంధుత్వాన్ని మెన్షన్ చేయవలసి ఉంటుంది బ్రాకెట్లో. ఆ తర్వాత బిఎల్ఓ కూడా గత ఎస్ఐఆర్ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకొని నేను వెరిఫై చేశాను కరెక్టే ఉన్నాయని చెప్పి సంతకం చేస్తుంది. రెండింటి మీద సంతకం చేసిన తర్వాత ఒకటి వారికి ఇస్తారు, అక్నాలజ్మెంట్ ఇస్తుంది, రిసీవ్డ్ ఎన్యుమరేషన్ ఫామ్ ఫ్రమ్ సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి, తర్వాత దాని మీద వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇచ్చి సెకండ్ ఫామ్ ఇది తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మీరు అన్నట్టు ఆ సెకండ్ పార్ట్లో లాస్ట్ ఎస్ఐఆర్ 2002 అంటే మన రాష్ట్రానికి అయితే 2002, వేరే రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు 2003 జరిగింది, కొన్ని సార్లు 2005 జరిగింది. ఇప్పుడు కంప్లీట్ అయిన 15 ప్రాంతాల్లో 2025, 26లో కూడా జరిగింది. సో ఈ వివరాలు కానీ ఆ వివరాలు కానీ వేరే రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు వారి రాష్ట్రానికి సంబంధించిన వివరాలు అందులో నింపొచ్చు. సో ఇది ఈ 2 బాక్సులు అసలు నింపకున్నా విచారించాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఫాము ఎన్యుమరేషన్ ఫామ్లో నింపి ఇచ్చారు అంటే, సంతకం చేసి ఇచ్చారంటే వాళ్ళ పేరు డ్రాఫ్ట్లో తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళందరి పేర్లు ఉంటాయి.
వాళ్ళు ఆ ఫామ్స్ ఫిలప్ చేసిన తర్వాత బిఎల్ఓకి ఇచ్చిన తర్వాత మీరు అన్నారు ముసాయిదా జాబితా అని చెప్పి, ఆ జాబితాలో అంతా క్లియర్గా ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తారు, ఫీడ్బ్యాక్ అన్నీ తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడు ఓటర్కి ఈ విషయాన్ని తెలియజేస్తారు సార్? ఓటర్కి అనేటువంటిది ఇప్పుడు ముసాయిదా జాబితా ప్రచురణ జరుగుతుంది. ఓకే, అవి ఆల్రెడీ మనం మీకు చెప్పినట్టుగా ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో డిస్ప్లే చేస్తాము, ఈఆర్ఓ దగ్గర డిస్ప్లే చేస్తాము, సిఓ గారి వెబ్సైట్లో కూడా పెడతాం జరుగుతుంది. ఆ డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్స్లో ఏదైతే అసలు లింకింగ్ కానటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాళ్ళకు నోటీస్ ఇచ్చి వారి యొక్క వివరణ తీసుకుంటూ వాళ్ళు ఇచ్చేటువంటి అదన పత్రాలు తీసుకున్న తర్వాత వాళ్ళకు అవకాశం ఇచ్చిన తర్వాతనే ఒకవేళ తొలగిస్తున్నట్లయితే తొలగిస్తున్నట్టుగా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ప్రకారము తొలగించి అలాగే ఆ పీరియడ్లో వచ్చినటువంటి ఫామ్ 6లు ఫామ్ 8లు కూడా డిస్పోజ్ చేసి ఫైనల్ ఎలక్టర్ రోల్ని 1 అక్టోబర్ 2026 నాడు పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎవరైనా సరే ఒకసారి డ్రాఫ్ట్ రోల్లో పేరు వచ్చింది, ఫైనల్ రోల్లో రాలేదు, ఒకవేళ వాళ్ళకు గనుక అన్యాయం జరిగిందని లేదా తీసేసారని భావించినట్లయితే వాళ్ళు ఆ ఆర్డర్ ఇచ్చినటువంటి తేదీ నుండి ఏ తేదీ నాడైతే ఆదేశాలు జారీ చేయబడ్డాయో ఆ తేదీ నుండి 15 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారి గారికి అప్పీల్ చేసుకోవచ్చు. సార్ నా యొక్క పేరు అన్యాయంగా తీసేశారు, నాకు తెలియకుండా తీసేశారు, ఏముంటే అది అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా ఎన్నికల అధికారి గారు దాన్ని పరిశీలించి వారి యొక్క ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. వారిచ్చినటువంటి ఆదేశాలు కూడా తనకు అతని కనుక నచ్చకపోయినట్లయితే అతను తిరిగి 30 రోజుల్లోపు ప్రధాన ఎన్నికల అధికారి గారికి కూడా మళ్ళీ సెకండ్ అప్పీల్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అప్పీల్లో తొలగించినటువంటి వారిని మళ్ళీ ఇంక్లూడ్ చేయమని కనుక అప్పీల్లో వచ్చినట్లయితే వాళ్ళను కూడా తుది జాబితాలో వాళ్ళను ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? దానికి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి? జిల్లా ఎన్నికల అధికారి గారికి అప్లై చేయండి, డైరెక్ట్ నేరుగా చేయొచ్చండి. మాన్యువల్గా కూడా ఇచ్చినటువంటి ఆర్డర్ తీసుకొని తన యొక్క ఏదైతే వివరణ ఉందో తను ఒక దరఖాస్తు రూపంలో ఇచ్చేసి జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఇవ్వవచ్చు, రసీదు తీసుకోవచ్చు. దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఆన్లైన్లో కూడా ఈ యొక్క ఇప్పుడు ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది అప్పీల్ చేసుకునేది, తగు పత్రాలతో ఆన్లైన్లో కూడా వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. అట్లాగే జిల్లా ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీద కూడా సిఓ గారికి కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో కూడా మాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారానైనా పంపవచ్చు. వాటిని మళ్ళీ విచారించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్, వాళ్ళకున్న అపోహలతో క్లారిఫికేషన్ తీసుకోవడానికి మనతో పాటు కాలర్స్ అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రవీందర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో రవీందర్ రెడ్డి గారు నమస్తే అండి, నా వాయిస్ వినిపిస్తుంది? నమస్తే అండి, ఏంటి సార్ మీ సమస్య ఏంటి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు సార్తో? చెన్నై గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి చెన్నై గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఇది 2002 నా లిస్ట్ లో ఉన్నా సార్, అయితే మా మిస్టర్స్ ఉన్నారు సార్, ఇలా నాది లేదు. ఓకే, అయితే మా మిస్సెస్ మళ్ళీ హస్బెండ్ ఆఫ్ రవీందర్ ఉన్నది, రెడ్డి అని పెట్టలే. ఓకే, తర్వాత మా బ్రదర్ది ఉన్నది ఉపేందర్ రెడ్డి అని ఉన్నది, మా మరదల్ది ఉంది. అయితే ఇనిషియల్ నా పేరు వచ్చింది, మళ్ళీ మా అత్తమ్మ పేరు వచ్చింది అన్నమ్మారెడ్డి, మళ్ళీ మా ఫాదర్ దగ్గర నరసింహన్ వచ్చింది. అదే ఇప్పుడు మీ ఫాదర్ నేమ్ ఉంది కదండి దాంట్లో? అవునండి, మీ ఫాదర్ వివరాలు ఇస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు సిహెచ్ అన్నమ్మారెడ్డి ఉన్నది, దానికి నరసింహ ఉంది. ఇబ్బంది ఏం లేదండి. ఆ 2002 జాబితాలో మీ నాన్నగారి పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు ఆ రెండో బాక్స్లో, సెకండ్ పార్ట్లో రెండో బాక్స్లో మీ నాన్నగారి వివరాలు 2002 జాబితాలో ఏదైతే వివరాలు ఉందో అదే వివరాలు నమోదు చేయండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ ఇంకొకటి సార్, చెప్పండి. సెల్ఫ్ సర్టిఫికేట్ అంటారు కదా సార్? సెల్ఫ్ సర్టిఫికేట్ కాదండి. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ బాక్స్లోనేమో మీ పేరు 2002 జాబితాలో ఉంది ప్రస్తుతం ఉంటే మొదటి బాక్స్లో నింపుతాం మనం వివరాలు, దాన్ని సెల్ఫ్ మ్యాపింగ్ అంటాం. ఇప్పుడు మీ విషయంలో మీ యొక్క వివరాలు 2002 జాబితాలో అందుబాటులో లేవు కాబట్టి మీరు మీ నాన్నగారి వివరాలను అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు మీరు రెండవ బాక్స్లో నింపడం జరుగుతుంది. దీన్ని ప్రోజనీ మ్యాపింగ్ అంటాం. సో ఇది ఫస్ట్ బాక్స్ నింపినా సెకండ్ బాక్స్ నింపినా ఇబ్బంది లేదు. మీ విషయంలో మీ నాన్నగారి యొక్క వివరాలు రెండో బాక్స్లో నింపండి, సరిపోతుంది. అంటే ఇప్పుడు నా పేరు తప్పొచ్చు కదా సార్? ఏం అది మీ ఈఆర్ఓ గారు చూస్తారు. ఏమైనా వివరణ అవసరం అయితే అప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
థ్యాంక్ యూ. ఈ డాక్యుమెంట్ అనేది సార్ మన బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు, పాస్పోర్ట్ అయినా పర్లేదు సార్. అప్పుడు మీకు ఇచ్చేటువంటి నోటీసులో ఇస్తారండి ఏమేమి అవసరం అనేటువంటిది, దాని ప్రకారం చూసుకొని ఇస్తే సరిపోతుంది. సార్ మా మిస్సెస్ ఉన్నది సార్ అందులో. మా మిస్సెస్ ఇప్పుడు మా పిల్లలకు మా మిస్సెస్ ద్వారా సరిపోతుంది సార్ అది? మీ పిల్లలకు తల్లి లేదా తండ్రి వాళ్ళకు లేనప్పుడు తండ్రి మీ వివరాలు అంటే మీవి రాయొచ్చు, లేదా తల్లి ఉంటే తల్లి రాయొచ్చు, లేదా తాతగారి ఉంటే తాతగారి కూడా రాయొచ్చు రెండో బాక్స్లో. సార్ సార్ థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, ఒంగోలు నుంచి దేవానందం, ఆయనతో కూడా మాట్లాడదాం. దేవానందం గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, మీకున్న సమస్య ఏంటి, ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు చెన్నై గారిని? మా పాపకి అంతకుముందు మైలవరంలో, ఆంధ్రప్రదేశ్ మైలవరంలో ఓటు హక్కు ఉంది. ఓకే, హలో, చెప్పండి సార్. చెప్పండి వింటున్నాం. చెప్పు. మైలవరంలో ఓటు హక్కు ఉంది. ఓకే. తను ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళిపోయింది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు ఆమెకు ఓటు హక్కు కల్పించాలంటే ఎలా? ఇప్పుడు తను ఆల్రెడీ వివాహమై ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమె ఇక్కడ ఫామ్ 6 దరఖాస్తు చేసుకోవాలండి. కొత్తగా ఓటర్ నమోదు కోసము ఫామ్ 6 దరఖాస్తును ఆల్రెడీ తెలంగాణ ఆంధ్రాలో ఉంది, ఎపిక్ నంబర్ ఉంది కదా. ఆంధ్రాలో ఉంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ఒకవేళ ఈ మధ్య రీసెంట్గా పెళ్ళయి ఉంటే మీరు అక్కడ మైలవరంలోనే ఎన్యుమరేషన్ ఫామ్ ఆమెతో సంతకం పెట్టించి ఇవ్వాలి. అక్కడ పబ్లిష్ అయిన తర్వాత, ఫైనల్ రోల్ పబ్లికేషన్ అయిన తర్వాత ఫామ్ 8 ద్వారా తెలంగాణకు తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. మీరు మాకు ఏం సజెస్ట్ చేస్తారు? అక్కడ ముందు లైవ్ చేయాలా, లేకపోతే తెలంగాణలో సపరేట్ గా ఆ ఎపిక్ నంబర్ ని బట్టి ఇవ్వగలరా? ఆ ఎపిక్ నెంబర్ ఇప్పుడు ఏదైతే ఉందో మీరు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ అక్కడ ఇవ్వనట్లయితే మీ ఓటు అక్కడి నుంచి తొలగించబడుతుందండి. ఇక్కడ అక్కడ లేరు కాబట్టి ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చే సమస్య లేదు. ఇక్కడ 31 జూలై తర్వాత ఫామ్ 6 ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. అప్పుడు మీ అల్లుడి గారిది, మీ అమ్మాయి గారిది, అందరిది కూడా ఒకే పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఒక దగ్గరే ఓటర్గా జారీ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ ఎపిక్ నంబర్ గురించి మర్చిపోమంటారు అంతేనా? మీరు అంటే అప్లై చేసుకోండి. ఆ ఓటర్ అక్కడ రద్దు అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ అవుతాయండి అన్నీ. ఇప్పుడు ఏవైతే డ్రాఫ్ట్ రోల్లో వస్తాయో అవే వ్యాలిడ్ ఉంటాయి, మిగతాన్ని కూడా ఇన్వాలిడ్ అవుతాయండి. సో మీరు సపరేట్ గా తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. అవును, ఎపిక్ నంబర్ వదిలేయమంటున్నారు. ఫామ్ 6 దరఖాస్తు చేసుకోండి కొత్తగా ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సార్, మనం ఇప్పుడు కాలర్స్ అడిగిన దానిలోనే ఫైనల్ క్వశ్చన్ ఒకటి సార్. ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఓటర్ జాబితాలో అంటే ముసాయిదా జాబితాలో మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ ఎటువంటివి సమర్పించాలి బిఎల్ఓలకి? అంటే ఆ ఫామ్లోనే ఉంటాయండి. ఇప్పుడు ఫామ్ 6కు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్స్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు. అట్లాగే ఫామ్ 8 అనేటువంటిది కూడా ఎపిక్ కార్డు పోయినట్లయితే డూప్లికేట్ ఎపిక్ కార్డు కోసము, అదేవిధంగా వాళ్ళ యొక్క పీడబ్ల్యూడి మార్కింగ్ కోసము, తర్వాత ఓటర్ జాబితాలు డ్రాఫ్ట్ జాబితాలు ఏమైనా కరెక్షన్స్ వస్తే కూడా పేరులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉంటే కూడా సరి చేసుకోవడానికి ఇస్తారు. అట్లాగే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా మారడానికి కూడా ఇస్తారు. దానికి కూడా సంబంధించి ఏదైతే మార్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ కారణం చేతనైతే ఫామ్ 8 పెడుతున్నారో దానికి సంబంధించి ముఖ్యంగా రెసిడెన్షిప్ అయినప్పుడు ఆ ప్రదేశంలో వీళ్ళు ఆ ప్లేస్లో వీళ్ళు రెసిడెన్స్గా ఉంటున్నారని చెప్పి ఇచ్చేటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఫామ్లో పేర్కొన్నటువంటి ఆధారాలు ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. ఓకే, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, కడప నుంచి రవిబాబు గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రవిబాబు గారు నమస్తే అండి. రవిబాబు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? చెన్నై గారు అందుబాటులో ఉన్నారండి మనతో స్టూడియోలో. మీకున్న సందేహం ఏంటో సార్తో మాట్లాడండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. యా రవిబాబు గారు వినిపిస్తుంది. మీ సమస్య ఏంటండి? మీకున్న ఏదైతే సందేహం ఉందో సార్తో నమస్తే అండి. సార్, ఒక చిన్న డౌట్, చెప్పండి. కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా సింప్లిఫై ద క్లారిఫికేషన్. చెప్పండి. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి సార్. అవును. ఫస్ట్ బాక్స్ ఎవరు ఫిల్అప్ చేయాలి, సెకండ్ బాక్స్ ఎవరు ఫిల్అప్ చేయాలి, థర్డ్ ఎవరు చేయాలి అనేది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మీకు ప్రీ ప్రింటెడ్గా వస్తాయండి. రెండవ దాంట్లో మీకు 2 బాక్సెస్ ఉన్నాయి. మొదటి బాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో అంటే మీ దాంట్లో సెకండ్ పార్ట్లో 2 బాక్సులు ఉంటాయండి. గత ఎస్ఐఆర్ వివరాలని ఉంటాయి. అందులో మొదటి దానిలో
ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇప్పుడు ఓటర్గా ఉన్నారు, 2002లో కూడా ఓటర్గా ఉన్నారు. 2002 ఓటర్ జాబితాలో మీ వివరాలు అందుబాటులో ఉంటే మీరు ఫస్ట్ బాక్స్ నింపాలండి. అట్లా కాకుండా ఇప్పుడు ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క వివరాలు 2002 నాటి జాబితాలో లేనట్లయితే వారి పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు రెండవ బాక్స్లో నింపాలండి. ఇవి లాస్ట్ ఎస్ఐఆర్ యొక్క వివరాలు. సో దాని కింద ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికి సంబంధించి అయితే ఉందో వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత తల్లి తండ్రి భాగస్వామి యొక్క వివరాలను నింపాల్సి ఉంటుందండి. రవిబాబు గారు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మేడం లైన్ లో ఉన్నా. ఇంకో క్వశ్చన్ ఉంది. అడగండి చెప్పండి. సార్ లైన్ లో ఉన్నారు. అడుగుతా. సార్ వేరే గెస్ట్ కూడా అందుబాటులో ఉన్నారు. వెంకటరమణ నారాయణ గారు సంగారెడ్డి నుంచి. వెంకటరమణ నారాయణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి. సారీ, నమస్తే అండి. నర్సయ్య గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే మేడం గారు. ఏంటి, ఏం ప్రశ్న ఉందండి మీకు? అంటే మీ సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలంటున్నారు సార్? సమస్య మేడం గారు, ఇది డిస్ట్రిక్ట్ 2002 దగ్గర నుంచి లిస్ట్ ఇస్తున్నారు కదా. 2002 ముందు ఓటర్ లిస్ట్ అంతా వాళ్ళ పేరు మొత్తం ఎన్నో దేశాలు చెప్తున్నారు కదా. నేను 2004లో, 2009లో, 2014లో, 2018లో, 2023లో ఓటర్ వినియోగించుకున్నాను మేడం. ఓకే. అయితే 2002 ముందు మీరు ఓటర్ వినియోగించుకోలేదు. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఓటు హక్కు వినియోగించే పనిలో నా పేరు ఇచ్చి కూడా తీసేస్తారా? ఎందుకంటే నేను 2004లో నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇప్పుడు 2004 ముందు నేను ఓటు హక్కు వినియోగించుకోలేదు. అంటే వినియోగించుకోవాలంటే అప్పుడు ఖమ్మంలో ఉన్నా, కాకపోతే హైదరాబాద్ వచ్చినా ఓటు హక్కు వినియోగించుకోలేదు అప్పుడుగా. ఓకే. మీరు ఇప్పుడు సార్ చెప్తున్నారండి మీకు సమాధానం, వినండి ఒకసారి. మీరు ఏదైతే అడిగారో ఇప్పుడు మీ 2002 జాబితాలో మీ వివరాలు కానీ లేదా మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు ఉంటే మీరు ఆ వివరాలు ఇవ్వండి. లేని పక్షంలో వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వివరాలు ఇవ్వనంత మాత్రాన ఓటర్ జాబితాలో నుంచి పేరు తొలగించడం అనేది జరగదు. మీరు ఈ ఫామ్ నింపి సంతకం పెట్టి బిఎల్ఓకి ఇస్తే మీ పేరు ఓటర్ జాబితాలో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే మీకు నోటీస్ ఇస్తారు. నోటీస్ వచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్ ఇమ్మంటే ఆ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఓటర్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఓటర్ కార్డు ఉన్నది, మళ్ళీ కొత్త ఓటర్ కార్డు ఇస్తారా? లేదు, పాతే సరిపోతుంది మీకు. ఓకే అండి. థ్యాంక్ యూ నర్సయ్య గారు. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, గద్వాల్ నుంచి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి. మేడం, మీ సందేహం ఏంటో సార్తో మాట్లాడండి. నా పేరు ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఉంది సార్. 2025లో మొన్న కూడా ఓటేసినాను. కానీ నా పేరు 2002లో లేదు. ఓకే. మీ 2002 జాబితాలో మీ పేరు లేకపోయినా ఇబ్బంది లేదండి. మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క చెప్పేదినండి, మా పేరెంట్స్ కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మా ఫాదర్ చెన్నైలో ఉండేవాడు. అప్పుడు చెన్నై నుంచి ఆయన చనిపోయినాడు కూడా. ఇప్పుడు ఆయన ఓటర్ లిస్ట్ ఆయన పేరు ఎక్కడా లేదు. ఇప్పుడు నేను ఎలా సబ్మిట్ చేయాలి చెప్పండి. మీరు ఆ గత ఎస్ఐఆర్ వివరాలు మీకు 2002 జాబితాలో మీ వివరాలు కానీ లేదా మీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కానీ వివరాలు కానీ లేకపోతే ఆ 2 డబ్బాలు కూడా ఎంటీగా వదిలేయండి. మిగతా వివరాలను నింపి సంతకం పెట్టి ఇవ్వండి. మీ పేరు డ్రాఫ్ట్ జాబితాలో రావడం జరుగుతుందండి. అంటే నేను ఇప్పుడు ఫిల్ చేస్తే సరిపోతాడు. ఎన్యూమరేషన్ ఫామ్ లో నాది ప్రజెంట్ ఎపిక్ నెంబర్ ఫండ్ చేసిస్తే సరిపోతుంది అంటారు. అంతే. థర్డ్ పార్ట్లో ఏవైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ నెంబరు, మీ తల్లిదండ్రి వివరాలు, భాగస్వామి వివరాలు ఉన్నాయో అవి నింపి ఆ డిక్లరేషన్ చదువుకొని సంతకం పెట్టి ఇవ్వండి. మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉంటుంది, తొలగించడం జరగదు. తదుపరి విచారణ తర్వాత ఏమైనా అవసరమైతే వాళ్ళు నోటీస్ ఇస్తారు. అప్పుడు మాత్రం మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అవసరమైతే ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం. రైట్ సార్, మనం చూస్తున్నాం ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేపట్టే అవకాశం ఉందంటే? ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందండి. నెక్స్ట్ ఎప్పుడు జరిగేటువంటిది భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మీద, నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని మేము చెప్పలేమండి. ఓకే. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రధానంగా మీకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి సార్? చాలా మంది ఇప్పుడు మనతో కాలర్స్ మాట్లాడినట్టుగానే అపోహలు ఉండి ముందుకు రారు ఈ ప్రక్రియకి చేపించుకున్నానికి. అలాంటివి ఏమైనా మీకు ఎదురైన సవాళ్ళు ఉన్నాయా? ఎస్ఐఆర్లో అంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో కూడా
ఓటర్లు స్వయంగా వాళ్ళ యొక్క 2002 నాటి వివరాలు వాళ్ళకే వాళ్ళు తెలుసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటిది ఒక 4-5 నెలల నుంచి చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఆల్రెడీ బిఎల్ఓలు మన రాష్ట్రంలో 70% మంది, మొత్తము 3,38,27,000 మందిలో 70% మంది యొక్క మ్యాపింగ్ కూడా కంప్లీట్ చేశారండి. వాళ్ళు బిఎల్ఓలు ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు నింపేటప్పుడు ఓటర్ యొక్క వివరాలు ఆల్రెడీ కనుక వాళ్ళ దగ్గర మ్యాప్ అయి ఉంటే వాళ్లకు ఈ వివరాలు కూడా తెలియజేస్తారు. ఆ వివరాలను దాని యొక్క సెల్ఫ్ మ్యాపింగ్ అయితే మొదటి డబ్బాలో, ప్రోజనీ మ్యాపింగ్ అయితే సెకండ్ డబ్బాలో నమోదు చేసుకునే విధంగా వాళ్ళకు మార్గదర్శకత్వం కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఇంతకుముందు చేసినటువంటి ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటిది ఇప్పుడు ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్లో గత ఎస్ఐఆర్ వివరాలు నింపడంలో వాళ్ళకి చాలా సహాయం పడుతుంది. మళ్ళీ బిఏలో ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బిఎల్ఓలు కూడా వాళ్ళ యొక్క తండ్రి పేరు, వారి యొక్క వివరాలతో వాళ్ళు 2002లో ఎక్కడ నివసించారో తెలుసుకొని ఆ యొక్క జిల్లా తర్వాత కాన్స్టిట్యున్సీ వారిగా చెక్ చేసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మ్యాపింగ్ వివరాలు మళ్ళీ నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క దీని గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సో మన దగ్గర ఆల్రెడీ 70% మ్యాపింగ్ అయి ఉన్నాయి. ఈ మ్యాపింగ్లో ఏమైనా తేడాలు ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది వస్తుంది. అసలు లేనప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి అసలు లేకున్నా తేడాలున్నా నోటీస్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. ఈ ఎన్యుమరేషన్ ఫేజ్లో ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపి సంతకం చేసి ఇస్తే సరిపోతుంది. మీకు 2002 యొక్క ఓటర్ జాబితా, గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ జాబితా వివరాలు తెలియనట్లయితే ఆ బాక్సెస్ ఎంటీ వదిలేయండి తప్ప ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఏకా సాంబయ్య గారు అందుబాటులో ఉన్నారు సార్ మహబూబాబాద్ నుంచి. సాంబయ్య గారు నమస్తే అండి. సాంబయ్య గారు వాయిస్ వినిపిస్తుందా? సార్తో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. నమస్కారం మ్యామ్. సార్ నమస్తే అండి, చెప్పండి. సాంబయ్య గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఫోన్లో సార్తో మాట్లాడండి. మీకున్న సమస్య ఏంటో సార్తో పరిష్కరించుకోండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. మాకు 2000 అవునవును. సాంబయ్య గారు మీరు ఫోన్లో నాతో మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నాతో మాట్లాడండి. మీరు రెండు వింటే కన్ఫ్యూజ్ అవుతారు. ఫోన్లో మాత్రమే మాట్లాడండి. టీవీ 2002లో కాన్స్టిట్యూషన్ వచ్చేసి నర్సంపేట వచ్చింది సార్. ఇప్పుడు ప్రస్తుతం ములుగు సార్ మాది. ఓకే, కాన్స్టిట్యున్సీతో సంబంధం లేదండి. మీరు 2002లో అదే కాన్స్టిట్యున్సీలో ఉన్నా లేదా ఈ రాష్ట్రంలో ఉన్నా పక్క రాష్ట్రంలో ఉన్నా మీరు 2002 ఓటర్ జాబితాలో ఏదైతే వివరాలు ఉన్నాయో అప్పటి వివరాలు, అప్పుడు ఏ నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నారో, ఏ సీరియల్ నెంబర్లు ఉన్నారో ఆ వివరాలను మీరు ఆ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్లో ఇస్తే సరిపోతుందండి. ప్రజెంట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వివరాలు ఆల్రెడీ మీకు పైన ప్రింట్ అయ్యే వస్తాయి. అలాగే 3వ భాగంలో మీ వివరాలు నింపితే సరిపోతుంది. సో అప్పుడు నర్సంపేట ఉంది, ఇప్పుడు ములుగున్నంత మాత్రాన ఏం ఇబ్బంది లేదు. మీ నర్సంపేటలో మీరు 2002లో ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలు మీరు పూరిస్తే సరిపోతుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాంబయ్య గారు. హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు కూడా మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. హలో. ఎస్ వెంకటరెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్? వినపడుతుంది మేడం. నమస్తే అండి, సార్తో మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మేము మాది నేటివ్ ప్లేస్ సూర్యాపేట. ఓకే. అక్కడ 2002లో అక్కడ ఓటు ఉంది సార్. మళ్ళీ తర్వాత జాబ్ నిమిత్తం మేము హైదరాబాద్ వచ్చినాం. ఓకే. హలో సార్. వింటున్నా చెప్పండి. 2002లో సూర్యాపేటలో ఉండే, తర్వాత మేము హైదరాబాద్ వచ్చినాం. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ లో ఓటు ఉంది సార్. ఓకే. అక్కడ నుండి రీసెంట్ గా నాగోల్కు షిఫ్ట్ అయినాం. ఓకే. మరి మేము ఇప్పుడు అక్కడ వాళ్ళు షిఫ్ట్ అయినాం కాబట్టి అక్కడ ఓటు తీసేస్తాం అంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఏం ఎట్లా చేయాలి? ఇప్పుడు మీకు ఇబ్రాహీంపట్నంలో ఉంది ప్రెజెంట్ ఓటు, అంతే కదా? అవును సార్, ఆ కాన్స్టిట్యున్సీ. ఆ ఇబ్రాహీంపట్నంలో మీరు ఎక్కడైతే మీకు ఓటు ఉందో మీరు రెండు రకాలుగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి, మీరు ఎక్కడైతే గత చిరునామా ఎక్కడైతే ఉందో అక్కడే మీకు ఎన్యుమరేషన్ ఫామ్ వెళ్తుంది కాబట్టి ఆ ఫామ్ తీసుకొని అందులో గత ఎస్ఐఆర్ వివరాల్లో మీ సూర్యాపేట వివరాలు నింపి అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలకు ఇస్తే మీ పేరు డ్రాఫ్ట్ జాబితాలో వస్తుందండి. అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నాగోల్ అడ్రస్కు మీరు ఫామ్ 8 ద్వారా మార్చుకోవచ్చు. లేదు అంటే
మీరు ఇబ్రహీంపట్నంలో ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఉంటే అక్కడ ఓటు రద్దవుతుంది. మళ్ళీ 31 జూలై తర్వాత ఇక్కడ నాగోల్లో ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మీరు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదుకై డిక్లరేషన్ ఫామ్తో ద్వారా సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ కొత్తగా మళ్ళీ ఓటు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మేము అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదా సార్? ఇప్పుడు ఈ పీరియడ్లో చేసుకోవడానికి వీలు లేదండి. మీరు ఈ 2 మార్గాల్లో మీకు ఏ మార్గం అనుకూలంగా ఉంటే ఆ మార్గం ప్రకారం చేసుకోండి. అక్కడికి వెళ్తాము, అక్కడ ఎన్యుమరేషన్ నింపి ఇచ్చిన తర్వాత 31 జూలై నాడు ముసాయిదా ఓటర్ జాబితా పబ్లిష్ చేస్తాము. చేసిన తర్వాత మీరు ఇబ్రహీంపట్నం నుండి ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి ఫామ్ 8 ద్వారా మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోండి. మీకు అదే ఏపీకి నెంబర్ ఉంటుంది, ఏది మారదు, ఇక్కడికి ఓటు మారుతుంది. అక్కడే ఇవ్వాలని నింపి ఇక్కడ ఉప్పల్లో కూడా ఇవ్వచ్చు. ఉప్పల్లో ఇవ్వచ్చు. మీరు ఉప్పల్ బిఎల్ఓకి ఇవ్వాలి, మీ ఏరియా బిఎల్ఓకి ఇవ్వచ్చు, లేకపోతే ఉప్పల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్లో మీకు చేసుకునే అవకాశం ఉంటే మీరు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్, ఎన్యూమరేటర్స్ అదే బిఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మన వ్యక్తిగత సమాచారం అంతా బిఎల్ఓలకి ఇస్తున్నాం. అయితే అది ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది అనేది కూడా ప్రజల్లో వస్తున్న ప్రధాన ప్రశ్న. దీనిలో అత్యంత రహస్యమైనటువంటి సమాచారం కూడా ఏం లేదండి. మనం అడిగేటువంటిది ఏమిటి అంటే తల్లి పేరు, తండ్రి పేరు, భాగస్వామి పేరు అడుగుతున్నాము. వాళ్ళకి ఎపిక్ కార్డు ఉంటే ఎపిక్ కార్డు డీటెయిల్స్ అడుగుతున్నాము. ఆధార్ నెంబర్ అనేటువంటి దాన్ని ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఆధార్ నెంబర్ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే లేదు. డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే అడుగుతున్నాం. సో ఇవన్నీ కూడా వాళ్ళకు జనరల్గా తల్లి, తండ్రి, తర్వాత భాగస్వామి పేర్లు అందరికీ తెలిసినటువంటివే. మోర్ ఓవర్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ కూడా ఏదైతే ఉందో ఇవి స్కాన్ చేసిన డాక్యుమెంట్ కూడా ఈసీఐ కంట్రోల్లో ఉన్నటువంటి డిజిలాకర్స్లో భద్రంగా ఉంటుంది తప్పితే వీటిని బయట ఎక్కడికి కూడా ఇవ్వడం జరగదు. అలాగే మీరు ఈ ఇచ్చినటువంటి ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా సురక్షితంగా సంబంధిత ఈఆర్ఓ కార్యాలయంలో భద్రపరచడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని బయటికి ఇవ్వడం అనేది జరగదండి. ఓకే, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ నా ఓటు సార్, చెప్పండి. నేను 2002లో ఓటు వేయలేదు సార్. నాకు రీసెంట్ గా ఓటు వచ్చింది. ఓకే. అప్పుడు మా మదర్కి 18 సంవత్సరాలు సార్. ఓటు హక్కు లేదు. ఓకే. నాన్నగారికి అసలు ఓటే లేదు సార్. ఓకే. నాన్నగారి తల్లి, తండ్రి ఇద్దరు చనిపోయారు. ఓకే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? మీరు గత ఎస్ఐఆర్ వివరాలు నింపకుండానే ఆ 2 డబ్బాలు ఖాళీగానే పెట్టి మిగతా వివరాలను నింపి ఎన్యుమరేషన్ ఫామ్స్ను బిఎల్ఓకి ఇవ్వండి. ముసాయిదా జాబితాలో మీ పేరు వస్తుందండి. ఆ తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్ చూసిన తర్వాత మీకు ఏమైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటే అప్పుడు చేయండి. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. సార్, యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య పెంచేందుకు, అంటే ఓటు హక్కు నమోదు చేసుకునేడానికి సంఖ్య పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. వాళ్ళందరినీ కూడా చైతన్యపరచడానికి, ముందుకొచ్చి ఓటు నమోదు చేసుకోవడానికి అయితే ఉందో వివిధ జిల్లాలలో మనము స్వీప్ యాక్టివిటీస్ ద్వారా, కరపత్రాల ద్వారా, బ్యానర్ల ద్వారా, ప్లస్ రోడ్ షోస్ ద్వారా, తర్వాత డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, పాలిటెక్నిక్స్, విద్యా సంస్థలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వాళ్ళ యొక్క నమోదును పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు అటువంటివి సిఇఓ గారు రూపకల్పన చేయడం జరిగింది. దాని ప్రకారము వాళ్ళను ఓటర్గా నమోదు చేసుకోవడానికి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఓకే సార్. అటు బాపట్ల జిల్లా నుంచి మరో కాలర్ అందుబాటులో ఉన్నారు, వెంకటరమణయ్య. వెంకటరమణయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య అంటే సార్తో మాట్లాడండి. నాకు 70 years మేడం. ఓకే, చెప్పండి. నేను అంటే మా ఇదే విలేజ్ ఏది మధ్యలో, అంటే ఒంగోలు అక్కడ ఉన్నాము. ఓకే. తర్వాత 1994 నుంచి ఇక్కడ ఉంది నా ఓటు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే 2002లో మీ ఓటు లేదు ఇక్కడ అన్నారు. డాక్ చేయడం నాది 1994 నుంచి ప్రతి ఎలక్షన్లో ఓటు చేస్తున్నాం. మరి అది ఎలా మిస్ అయింది అనేది మాకు అర్థం కాల. ఓకే, అది మేడం మాట. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టేనండి, 2002 ఓటర్ జాబితాలో మీ వివరాలు ఉన్నా, లేదా మీ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ వివరాలు ఉన్నా, మా వివరాలు లేవు అసలు. వినండి,
ఉంటే ఇవ్వండి. ఇవ్వకున్న మాత్రాన మీ ఓటర్ జాబితా నుంచి తొలగించడం అనేది జరగదు. మీరు ఆ 2 బాక్సెస్ ఏవైతే ఉన్నాయో సెకండ్ పార్ట్ ఖాళీగా ఉంచేసి మిగతా వివరాలన్నీ నింపి సంతకం చేసి బిఏలోకి ఇవ్వండి. మీ పేరు ఓటర్ జాబితాలో అలాగే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించడం జరగదు. ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత మీ ఈఆర్ఓ గారు ఒకసారి వెరిఫై చేసిన తర్వాత ఏమైనా అదనపు డాక్యుమెంట్లు అడిగినట్లయితే అప్పుడు నోటీస్తో పాటు కోరుతారు. అప్పుడు వాటిని అందజేయండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకటరమణి గారు. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, పరశురామ్ గారు నిజామాబాద్ నుంచి. పరశురామ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం మేడం. సార్ చెప్పండి, మీకేంటి ప్రాబ్లం ఏంటి, సార్తో మాట్లాడండి. పరశురామ్ గారు చెప్పండి. సార్ నేను ఇప్పుడు ఓటర్ లిస్టు నిజామాబాద్ లో ఒక ఏరియాలో ఉండేది, అది రెంట్ హౌస్. ఓకే, నేను మరి సార్ ఇప్పుడు ఇక్కడ నుండి వేరే హౌస్ కు పోయినా. ఎన్ని రోజులు అయిందండి? నేను ఇప్పుడు 3-4 ఏళ్ళు మన పక్కకే దగ్గరనే పక్క వీధిలో అదే కాన్స్టిట్యున్సీలో ఉంటున్నా సార్. ఓకే, అయితే ఇప్పుడు నేను దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది సార్ ఒక ఇల్లు కట్టుకొని వచ్చినాక 2 రూమ్లు. మరి ఇప్పుడు నాకు ఈ హౌస్ నంబర్ మీద ఓటర్ లిస్ట్ ఈ హౌస్ నంబర్ మీద ఉంటున్నా కదా సార్. అవును. ఇప్పుడు ఈ దాని మీద నాకు ఓటర్ లిస్ట్ కావాలని అంటున్నా సార్, మరి డౌట్. ఓకే, అయితే మీరు ఇంతకుముందు కాలర్ గారు కూడా అడిగినట్టుగానే మీరు ఈ మధ్యనే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీ పాత అడ్రస్లో మీ ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వబడుతుందండి. ఆ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి మీ వివరాలన్నీ నింపి బిఏలోకి ఇవ్వండి. అదే పోలింగ్ స్టేషన్లో మీ పేరు వస్తుంది. వచ్చిన తర్వాత ఫామ్ 8 అని ఉంటుందండి. ఆ ఫామ్ 8లో మీరు వేరే పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి అడ్రస్తో పెట్టి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ పోలింగ్ స్టేషన్కి షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. ఇది 31 జూలై తర్వాత జరుగుతుంది. 31 జూలై నాడు మీరు ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చినట్లయితే ఆ పాత పోలింగ్ స్టేషన్లోనే అక్కడ మీ పేరు ఆ ఓటర్ లిస్ట్లో వస్తుంది. అది వచ్చిన తర్వాత ఫామ్ 8 ద్వారా మీరు అక్కడ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి సుధాకర్ గారు మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ ఉన్నారు అందుబాటులో, మనకి మీ సమస్యను చెప్పండి. మాది గుడివాడలో ఉందండి, 11/141 నెంబరు. ఓకే, మాది ఏంటంటే పేరేమో నాదండి, ఫోటో మా నాన్నగారికి వచ్చింది. ఓకే, మా మేడం గారి పేరు వేరు, ఫోటో వేరు వచ్చింది అప్పుడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇళ్ళమ్మట వస్తున్నారు, మన వాళ్ళు వచ్చి అడిగారు బిఎల్ఓలు. వాటర్ గుర్తింపు కార్డులు అడిగారు, అవేమో ఇంట్లో లేవు, అవి అక్కడ కనపడలా మాకు. అది ఏం చేయాలండి? ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ 15వ తేదీ నుంచి మొదలైందండి ఆంధ్రప్రదేశ్లో. మీరు ఒకవేళ ఫోటో పేరు ఒకటి ఫోటో ఒకటి ఉన్నట్లయితే మీరు ఇప్పుడు పైన ఇచ్చినటువంటి దాంట్లో లేటెస్ట్ కలర్ ఫోటో పెట్టమని చెప్పేసి ఉంది. ఆ కలర్ ఫోటో మీరు అతికేసి ఇవ్వండి. అప్పుడు ఆ పేరుకు తగినటువంటి ఫోటో వస్తుంది. అట్లాగే బిఎల్ఓస్ కూడా డైరెక్ట్గా కూడా ఫోటో తీసుకుంటారు, వాళ్ళ యాప్లో ఫోటో తీసుకోమని చెప్పండి. ఈ పాత ఫోటో మార్చి వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే వాటర్ ఐడెంటిటీ కార్డు ఉంటే పాతది అంటారు. ఓటర్ ఐడెంటిటీ కార్డు యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ పైన ప్రింట్ అయ్యి వస్తాయి. వాళ్ళు మీకు కూడా తెలుసు, వాళ్ళకి చెప్పండి, ఆ పైన కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ కలర్ ఫోటో లేటెస్ట్ది పెట్టండి. అలాగే వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటారు, అది అప్లోడ్ చేస్తే ఈ ఫోటో స్థానంలో దాన్ని అప్లోడ్ చేయమని చెప్పండి. మీకు ప్రజెంట్ ఫోటోతోనే ఎపీ కార్డు వస్తుంది. ఆ తర్వాత మీకు మీ ఎపీ కార్డు మీ ఇంటికి డెలివరీ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి పురుషోత్తం గారు. పురుషోత్తం గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం మేడం. ఏంటండి నమస్తే పురుషోత్తం గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే మా బాబు 14/2026 18 సంవత్సరాలు నిండుతాయి సార్. 14th అక్టోబర్కా? సెప్టెంబర్ సార్. ఓకే. సో ఇది ఇప్పుడు వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చండి. ఫామ్ 6లో దరఖాస్తు చేసుకొని దానికి ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది, 2 కలిపి. ఇప్పుడు మీ ఇంటికి ఎన్యుమరేషన్ ఫామ్ ఎవరైతే ఇచ్చారో మీ అందరికీ అదే బిఎల్ఓకు మీరు అవన్నీ నింపి కూడా ఇవ్వచ్చండి. అవి 31 జూలై తర్వాత ప్రాసెస్ చేస్తాయి. 1 అక్టోబర్ 2026 నాడు పబ్లిష్ చేసేటువంటి అంతిమ జాబితాలో అవన్నీ కూడా వస్తాయండి.
సార్ దీంతో పాటు ఏం జత చేయాలి సార్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ సార్ బాబుది? ఆ ఫామ్ 6కు ఉంటుందండి. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి ప్రూఫ్, మీరు రెసిడెన్స్కు సంబంధించినటువంటి ప్రూఫ్, తర్వాత డిక్లరేషన్ ఫామ్లో గత ఎస్ఐఆర్లో 2002 జాబితాలో ఉన్నటువంటి మీ వివరాలు లేదా మీ తండ్రి లేదా వాళ్ళ యొక్క వివరాలు ఉంటాయి. సేమ్ ఎన్యుమరేషన్ ఫామ్ లాగానే ఉంటుందండి. ఇది నింపి ఇచ్చినట్లయితే మీ బాబు పేరు కూడా జాబితాలో చేర్చబడుతుందండి. థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా చెప్పారు సార్ వివరంగా మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పురుషోత్తం గారు. తెనాలి నుంచి పాపారావు గారు అందుబాటులో ఉన్నారు సార్, ఆయనతో కూడా మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే అండి. ఓకే మాట్లాడమను. ఎస్ పాపారావు గారు చెప్పండి మీ సమస్య ఏంటి? రెండులో నుంచి కావాలన్నారు, 19 ఓట్లు పుట్టిన పరిస్థితి ఏంటండి? హలో పాపారావు గారు చెప్పండి. మీ వాయిస్ అర్థం కావట్లేదు పాపారావు గారు, టీవీ వాల్యూమ్ తగ్గించండి. 2002లో నుంచి కావాలంటున్నారు, అప్పుడు ఓటు లేకుండా 19లో ఓటు పుట్టింది. 2002 వివరాలు ఓటు పుట్టింది, మన 24లోనూ ఓటేశారు. ఓకే, ఇప్పుడు మాకు 2 కావాలంటున్నారు వీఆర్ వాళ్ళు. మీరు 2002లో వివరాలు ఇవ్వకున్నా కానీ మీ పేరు అయితే తొలగించబడడం జరగదండి. ముసాయిదా జాబితాలో పేరు వస్తుందండి. 2002 వివరాలు మీరు తెలిస్తే ఇవ్వండి, తెలియకపోతే లేకపోతే ఇవ్వకున్నా కానీ ఏమి ఇబ్బంది లేదండి. ముసాయిదా జాబితాలో ఎన్యుమరేషన్ ఫామ్ నింపి సంతకం చేసి ఇస్తే తప్పనిసరిగా ముసాయిదా జాబితాలో పేరు ఉంటుంది. అంటే ఇప్పుడు 19లో ఓటు ఉంది, 19లో వచ్చింది ఓటు, 19లో ఉంది, 24లో ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఉంటుందండి. మీరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వండి. 2002 వివరాలు తెలిస్తే నింపండి, లేకపోతే వదిలేయండి. అదే లేదు, అసలు ఓటే లేదు కదా అప్పుడు, ఏ వివరాలు ఇద్దాం మనం? అదే ఇబ్బంది ఏం లేదండి. ఒకవేళ మీ ఈ తండ్రి గారు లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు కనుక ఉన్నట్లయితే అవి ఇవ్వండి, లేనట్లయితే ఇబ్బంది ఏం లేదు, మీ పేరు ఓటర్ జాబితాలో ఉంటుంది. చెప్పొచ్చండి? చెప్పండి, వాళ్ళకి తెలుసు. మీ బిఎల్ఓ లేదా మీరు మీ తహసీల్దార్ గారు ఉంటారు, మీకు సహాయ ఓటర్ నమోదు అధికారిగా, వారికైనా మీకు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేయమంటే వాళ్ళు కూడా చెప్తారు మీకు ఇదే విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ పాపారావు గారు. విశాఖపట్నం నుంచి శ్రీనివాసరావు అందుబాటులో ఉన్నారు సార్, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ సమస్య. మాకు ఇంకా ఎవరు రాలేదండి ఎన్యూమరేషన్కి. బిఎల్ఓలా? విశాఖపట్నం. మాకు ఇంకా ఎవరు రాలేదు ఎన్యూమరేషన్కి. మేము ఎక్కడే చేయించుకోవాలి, మాకు అర్థం కావట్లేదు. వస్తారండి. అంటే ఆంధ్రప్రదేశ్లో 15వ తేదీ నాడే మొదలైందండి. దాదాపు అందరికి ఇస్తారు. ఒకవేళ వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకోవాలంటే ఈసీఐ నెట్ మొబైల్ యాప్లో మీ ఎపి కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క బిఎల్ఓ యొక్క పేరు, ఫోన్ నెంబర్ వస్తుందండి. వాళ్ళకి ఫోన్ చేసినా ఒకవేళ మీ ఎన్యుమరేషన్ ఫామ్ పంపిణీ అయిందా లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సార్ ఇప్పుడు 2002లో జరిగింది ఇదే విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ, అండ్ ఇప్పుడు జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటి సార్? ఎటువంటి మార్పులు వచ్చినాయి? అంటే 2002లో అప్పుడు డైరెక్ట్గా ఉన్నటువంటి ఎన్యుమరేటర్స్ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండేటువంటి వాళ్ళందరి పేర్లు కూడా మాన్యువల్గా రాసుకొని అప్పుడు ఓటర్ జాబితాలు తయారు చేయడం జరిగింది. పాత వాటి స్థానంలో కొత్త వాటిని చేంజెస్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని యాప్స్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నటువంటి దాని ద్వారా చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు 2002లో బిఎల్ఓ వ్యవస్థ లేదు. సో అప్పుడు వేరే శాఖలో పనిచేసేటువంటి వాళ్ళని ఆ కాలానికి డిప్రెషన్ మీద తీసుకొని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఒక బిఎల్ఓ, డిజిగ్నేటెడ్ బిఎల్ఓ ఉన్నారు. వాళ్ళ పైన ప్రతి బిఎల్ఓలో ఒక బిఎల్ఓ సూపర్వైజర్ ఉన్నారు. సో కాబట్టి అప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా, తర్వాత పారదర్శక పరంగా, ఎప్పుడూ పారదర్శకత ఎప్పుడూ ఉంది. టెక్నాలజీ పరంగా ఆఫ్లైన్ ఏదైతే ఉందో అప్పుడు కేవలం ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ సౌకర్యం కూడా ఉందండి. ఎవరైనా వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ను స్వయంగా ఇవ్వలేనట్లయితే, అంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రదేశంలో తాత్కాలికంగా లేకపోవడం కానీ లేదా విదేశాల్లో ఉండడం వల్ల కానీ వాళ్ళ యొక్క ఫామ్స్ ఇవ్వలేనట్లయితే వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. voters.eci.gov.inలో వాళ్ళ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా ఎంటర్ అయ్యి వాళ్ళు ఎన్యుమరేషన్ ఫాము, ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దాన్ని నింపి సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఆధార్లో ఉన్నటువంటి పేరు,
ఓటర్ కార్డ్ ఐడి జాబితాలో ఉన్నటువంటి పేరు రెండు మ్యాచ్ అయితేనే ఆ సౌకర్యాన్ని వినియోగించుకోగలుగుతారు. ఓకే. వాళ్ళు ఫామ్ మొత్తం నింపిన తర్వాత ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి వారే చేస్తున్నారా లేదా అనే దానికోసము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సైన్ అథెంటికేషన్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు మొత్తం పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కు అనుసంధానమైన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆ ఎన్యుమరేషన్ ఫామ్ ఆటోమేటిక్గా బిఎల్ఓ యొక్క యాప్లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది. సో మాన్యువల్ ఫామ్ ఇవ్వకున్నా కూడా ఆన్లైన్ ఫామ్ ద్వారా కూడా ఈ యొక్క అందుబాటులో నివాసంలో తాత్కాలికంగా అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఈ యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఓకే సార్, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు, మన్సూర్ గద్వాల్ నుంచి. మన్సూర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, మీకున్న ఏదైతే సందేహం ఉందో సార్తో మాట్లాడి నివృత్తి చేసుకోండి. మన్సూర్ గారు చెప్పండి. సార్ మేము గద్వాల్లో ఉంటున్నాము, మాది వేరే ఊరు సార్, ఐజా సార్. అక్కడ పోయి ఓటు వేసి వస్తున్నాం సార్, మాకు అక్కడ నుంచి ఫోన్ చేస్తారా సార్? మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉంచుకోవడం కరెక్ట్. యాక్చువల్గా మీకు 2 చోట్ల ఉంటే ఇప్పుడు ఉండే దగ్గర ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ లేదు సార్, ఇక్కడ లేనప్పుడు మీరు ఎక్కడైతే ఓటేస్తున్నారో ఆ అడ్రస్లోనే మీకు ఎన్యుమరేషన్ ఫామ్ వస్తుంది. అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని నింపి అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీది ఓటర్ జాబితాలో పేరు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ప్రస్తుతం ఉన్నటువంటి నివాసానికి 31 జూలై తర్వాత మార్చుకోండి. ఒకవేళ మీరు మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్నటువంటి వాళ్ళు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మీ యొక్క ఎపిక్ కార్డు ద్వారా మీరు మీ యొక్క ఆన్లైన్లో మీ యొక్క బిఎల్ఓ పేరు కూడా తెలుసుకోవచ్చు. ఆ బిఎల్ఓకి డైరెక్ట్ ఫోన్ చేసి మీరు మాట్లాడి ఎప్పుడు వెళ్తారో వెళ్ళి తీసుకొని సబ్మిట్ చేయండి. లేదు సార్, వాళ్ళు ఫోన్ చేస్తారా మాకు, మేమే అక్కడికి వెళ్ళాలి? మీ ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇంతకుముందు నమోదు చేయబడి ఉంటే చేస్తారు, లేకపోతే వారికి మీ ఫోన్ నెంబర్ వారి దగ్గర ఉండదు కాబట్టి మీకు చేయరు. వాళ్ళు చేయరు సార్, వాళ్ళు సంవత్సరంలో ఓటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, ఓటు వచ్చింది రండి ఎదురు అని. అదే మీ నెంబర్ కనుక మా దగ్గర జాబితాలో అనుసంధానమై ఉంటే మాత్రమే మేము చేయగలుగుతారు. వాళ్ళు లేని పక్షంలో మీరు వాళ్ళ యొక్క నెంబర్ను వెతుక్కొని సిఓ గారి వెబ్సైట్లో ఉంటుంది లేదా యాప్లో చూసుకొని మీరు చేయండి. లేదా మీరు స్వయంగా వెళ్ళి కూడా వాళ్ళని కలిసి ఆ అడ్రస్లో మీ ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని నింపేసి కూడా ఇవ్వవచ్చు. అవును సార్, మాకు అక్కడ వచ్చిందో లేదని మాకు అక్కడ ఇల్లు పడిపోయింది. అందరికీ వస్తాయి, పడిపోయినా సరే అక్కడికి వస్తుంది పక్క ఇంటి వాళ్ళ దగ్గర. లేకపోతే మీరు లేనట్లయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి ఉంటారు. మీరు వాళ్ళతో మాట్లాడితే మీ సమస్య పరిష్కారం అవుతుందండి. అవును సార్, అక్కడ ఆ పేట నుంచి మేము ఐజల్ని వేరే తన ఉంటుంది మీ కిరాయికి, అక్కడ వేరే దుక్కు వస్తుండే, అక్కడ ఎవరు మాకు పరిచయం లేదు. అక్కడ మీరు ఏ అడ్రస్లోనైతే మీకు ఓటు ఉందో ఆ అడ్రస్కే ఫామ్ పోతుందండి. లేనట్లయితే మీరు 31 జూలై తర్వాత ఇక్కడ అప్లై చేసుకోండి, మీకు ఇక్కడ కొత్త ఓటు వస్తుంది. 31 జూలై తర్వాత అప్లై చేసుకోండి. ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ గద్వాల్లో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రదేశంలోని బిఎల్ఓకి మీరు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ నమోదు చేస్తారు, అక్కడ తొలగించడం జరుగుతుంది. లేదు సార్, ఇది రేషన్ కార్డు ఆధార్ కార్డు మొత్తం అక్కడే పేరు ఉన్నాయి. వాళ్ళు చూస్తారు, అన్ని వెరిఫై చేస్తారండి. వల్ల చేంజ్ చేయాలన్నా సార్ ఏమన్నా? అదే మీరు అక్కడికి పోయి ఇస్తారా, ఇక్కడ మీరు చూసుకోండి. థ్యాంక్ యూ మన్సూర్ గారు. సార్, అనంతపురం నుంచి కృష్ణప్రసాద్ గారు మరో కాలర్ ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ సందేహం ఏంటో సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన ఈ ఫారం పైన పేరు నెంబరు ఉంటుందిగా, ఓటర్ గుర్తింపు నెంబరు, అది ఇప్పుడుదే గత SIRదే సార్? అది ఇప్పటిదండి, అంటే 2002లోదే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది? లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎపిక్ నెంబర్ అనేది ప్రస్తుతం ఉన్నది. మళ్ళీ 2002లోది అది ఇలా బంధువుల పేర్లు అన్నారు. అప్పుడు నాన్నగారు తల్లిగారు చనిపోయి ఉంటారుగా, మరి ఇప్పుడు వాళ్ళ పేర్లు రాయమంటారా లేకుంటే ప్రస్తుతం ఎలా రాయమంటారు సార్? అది 2002 ఓటర్ జాబితాలో ఏది ఉంటే అది రాయండి. వాళ్ళ 2002 జాబితాలో ఉన్నట్టే రాయండి. అప్పుడు ఎపిక్ నెంబర్ లేకపోతే డాష్ పెట్టేయండి, ఉంటే రాయండి. అంటే ఎపిక్ నెంబర్ అంటే మీరు చెప్పే ఓటర్ నెంబర్ అనేది సార్? ఇప్పుడు మీరు గత SIR వివరాలు ఉన్నాయి రెండో భాగంలో. మొదటి భాగంలో మీ ఓటు 2002లో ఉంది, ఇప్పుడు ఉంటే మీ వివరాలు మొదటి బాక్స్లో రాయండి. 2002లో ఉన్నట్టే రాయాలి. లేదా మీ వివరాలు లేవు, మీ నాన్నగారి కానీ అమ్మగారి కానీ ఉంటే రెండో బాక్స్లో వాళ్ళ యొక్క వివరాలు 2002 జాబితాలో ఎట్లా ఉంటే అట్లనే రాయండి. అప్పుడు ఎపిక్ నెంబర్ ఉంటే రాయండి, లేకపోతే వదిలేయండి.
అదే సార్ ఇప్పుడు ఈడ ప్రస్తుతం అని కూడా ఇచ్చారు కదా. ప్రస్తుతం ఇప్పటి రాయాలి. ఇప్పుడు వచ్చేసి ఈ అప్పుడు ఎస్ఐఆర్ గత ఎస్ఐఆర్ లో అంటే నా పేరు ఉంటుంది. ఇప్పుడు రాసే దాంట్లో ఎక్కడ సార్ కింద ఇప్పుడు రాసే దాంట్లో ఇప్పటి రాయాలండి వివరాలు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ నెంబరు, మీ నాన్నగారి పేరు, మీ నాన్నగారి దగ్గర ఎపిక్ కార్డు ఉంటే చూడండి, నెంబర్ రాయండి, లేదు అంటే డాష్ పెట్టండి. అదే సార్ నాయన గారు లేట్ అయ్యారు కదా, చనిపోయారు కదా, డాష్ ఖాళీగా పెట్టాలా, ఖాళీ పెట్టండి, అట్లా ఏమన్నా రాయాలా అంటారు. లేదు ఖాళీ పెట్టండి, అక్కడ ఉంది కదా ఈఫ్ అవైలబుల్ ఉంటేనే రాయండి, లేకపోతే డాష్ పెట్టేయండి. జీవిత భాగస్వామి పేరు అన్నారు, అది అంటే ఇప్పుడు మా భార్య పేరు రాయచ్చు సార్ అక్కడ. జీవిత భాగస్వామి దగ్గర మీ భార్య పేరు రాయాలండి, ఆమెకు కూడా ఎపిక్ ఉంటే ఎపిక్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే డాష్ పెట్టండి. ఓకే సార్. ఈ పక్క వచ్చేసి అన్ని ఇప్పుడు కింద సైన్ చేసి ఇవ్వడం అంతే కదా సార్. పై 2 బాక్సులు ఖాళీ పెడితే పర్వాలేదు మరి. 2002 అందుబాటులో లేనప్పుడు మాకు తెలియడం లేదు. లేదండి పెట్టచ్చండి. ఉంది సార్, ఓటర్ అయితే ఉంది అప్పటికి, కాకపోతే అప్పుడు ఏం తెలియడం లేదు. మీరు ఏం చేస్తారంటే అండి, మీ బిఎల్ఓ వచ్చినప్పుడు ఒకసారి మీరు 2002లో ఎక్కడ నివాసం ఉన్నారో అప్పుడు జిల్లాను కాన్స్టిట్యున్సీ పేరు చెప్పండి, ఒకసారి వాళ్ళు కూడా ఆన్లైన్లో వెరిఫై చేస్తారు, దొరికితే మీకు చెప్తారు, మీరు రాసుకోవచ్చు, దొరికినప్పుడు ఖాళీగా వదిలేయండి. సార్ గత ఎస్ఐఆర్ లో నా భార్యది ఉన్నది, కాకపోతే అప్పుడు అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చారు కదా. 2002లో ఏ రాష్ట్రంలో ఉన్నా ఇబ్బంది లేదు, వివరాలు ఇవ్వండి. వివరాలు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఇవ్వాలి. అంతే అండి, అంతే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మన టైం కూడా అయిపోయింది. ఎస్, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, తిరుపతి గారు. ఒకసారి అదే లాస్ట్ కాల్, ఆయనతో మాట్లాడదాం. తిరుపతి గారు నమస్తే అండి, సార్తో మాట్లాడండి, మనకి సమయం తక్కువే ఉంది. తిరుపతి సార్, ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా ఎస్ఐఆర్ ప్రక్రియ అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ మనం చూస్తే 2002ది ఇప్పుడు కాలర్ మాట్లాడినట్లుగా నుంచి 2002లో ఎలా చేశారు అనేది, అండ్ ఇప్పుడు దానికి చాలామందికి తెలియదు, వ్యత్యాసం ఏంటో తెలియదు, ఎలా చేసుకోవాలో కూడా తెలియదు, అటువంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. ఎస్, మాలతి గారు ఉన్నారు, భారతి గారు అందుబాటులో ఉన్నారు సార్. భారతి గారు చెప్పండి, సార్తో మాట్లాడండి. నాకు సార్ నమస్తే మేడం. నమస్తే, చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే, నమస్తే మేడం. చెప్పండి సమస్య ఏంటి చెప్పండి. మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం. అక్కడ హైదరాబాద్ లో ఒకటి ఉంది, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మేడం? మీరు ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం నివాసం ఉంటున్నారో అక్కడ ఉంచుకోండి, ఎన్యుమరేషన్ ఫామ్ అక్కడ ఇవ్వండి. మీరు ఎక్కడైతే ఉండట్లేదో అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకుంటే సరిపోతుందండి. ఓకే, అన్ని అక్కడ ఉన్నాయి సార్ ప్రాపర్. మీరు మిగతా వాటికి సంబంధం లేదండి, ఓటర్గా ఎక్కడైతే ప్రస్తుతం మీరు నివాసం ఉంటున్నారో అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చి మీ ఓటు ఉంచుకోండి. ఎక్కడైతే మీరు నివాసం ఉండట్లేదో అక్కడ మీరు ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకూడదండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. సో ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ఇవి. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.